అంగీకరించును. ఈ అవమానములు భరింపదాలక దుర్మరణములకే సాహసించమనను ప్రయోజనమేమి? ఏమి అభిమానధరుడకు సుయోధన సార్వభౌమునక అవమానము? ఆ దుర్జాతి శుద్ధాంతమ్మన లజ్జా విహీనత పరిహసించుగాక. నా అంతటి వానికి అవమానము తరస్తించురా. మహాగజేంద్రం మార్గం రదులుచుండ నీచమరకు కుక్కలిని మరుగలి అని నేనెన్ని విధములను అంతరాత్మను సరిపెట్టుకున్నాను. ఈ వార్త ఎట్లయిననో లోకంకెల్లడి కాక మానదు. నిరంతకమక దురంత ప్రతిపాదకులకు లోకులనేక విధముల తలంపకను మానరు. ఆ పిమ్మట మమ్ము సందేహింపకను మానరు. సుయోధన సార్వభౌముని జీవితమున నీ కలంకము శాశ్వత స్థానం ఏర్పరచుకొనుకును మానరు. సుయోధన సార్వభౌముని జీవితమున నీ కలంకము శాశ్వత స్థానం ఏర్పరచుకొనుకును మానరు. అవును, అపాయ సంభల జీవించి ఉండు కంటే మరణము సర్వ విధంబల ఆశ్రయదాయకం. అవును, అపాయ సంభల జీవించి ఉండు కంటే మరణము సర్వ విధంబల ఆశ్రయదాయకం. ప్రాణ పరిత్యాగానంతరమైన ఈసడి తప్పున వారిని పరిహాసపాత్రుడుకు మానవపతి చరిత్రమైన రేపటి నుండి నా జీవితం ఈ లోకమైన నాటక రూపంలో ప్రదర్శించబడదా. కావున సర్వ విధముల మరణము చరితం. జీవించి ఏడుదమన్న పరనారి పరిహాస పంక కలంకిత జీవనుండనే మరేడుటయో దుర్భరం. ఏమి చేయుదును అచేతనముకు భూపరకమే పాదహతి సైపదాలక మానవుని మూర్ఖం అధిరోహించుదన పగను తెచ్చుకునుచుండ సచేతనుడనై సబలుడనై సార్వభౌముడనై ఒక్క ఆడుదు నరించిన అవయజ్ఞతకు ప్రతీకారం కావించి నా పౌరుషమును స్థిరపరచుకునేదారనే. నా అవమానములకన్నింటికి కారణమైనది అమ్మయ సభయే కదా. నా క్రోధమునకు ఉనికి పట్టైనది అమ్మయ సభయే కదా. తుదకు నా జీవితమున నీ విషమ స్థితిని ఆక్రమింపజేసినది అమ్మయ సభయే కదా. ధర్మజ రాజసీయము సుయోధన సార్వభౌముని అభిమాన పుష్పభవన నిర్మూలన నాకు విషవాయు సదృశ్యమైనదే. దురాత్ములు, యుక్తాయుక్త పరిజ్ఞానహీనులు, రాజనీతి బాహ్యులు, పరవంచన శక్తులకు పాండవ హతకులు పిలిచినంతని దీని ఇలా ఆ రాజసీయ ఆధ్వర్యమున తిరగవలే అరిగి తినిపో. ఆ సమయమున మాకేలా పోడమయ సభ సందర్శన అంకురించవలే. అంకురించకు మేమేడు తిరగాడుతో వాచ్యములకు నా అవమానములకు లోను కావాలి. ఈ స్థితిగతులను బట్టి చూడ మమ్మ బంధుకి చేవని చెప్పజేయుడికి పాండవ హతకులి రాజసీయమును నన్ను ఇంద్రప్రస్థపురమునకు పిలిపించినట్టు తోస్తున్నా. నిశ్చయముగా దురాత్మలి దురుద్యోగ సంగతాత్మలే కానితో కేవల స్వభావలోకన తత్పరులకు నన్నేలా అటుల నిరర్థకముగా పరిహసించవలే. తెలిసినది ఆ రాజసీయమునకు మూలం ఈ కుటిలోపాయమై ఉండుట నిశ్చయము నిస్సంశయము. ఎంత మోసము, ఎంత కౌటిల్యము, ఎంత దుండగము పాపిస్తున్నారో పండుగ గర్భపారబోతున్నారు. ఆత్మగౌరవనందైనను సార్వభౌమ పదంపునైనను ధరంపక నేనిట్ట వ్యక్తాలోచనమునను పడి కొట్టుకునుతున్నాడును. నవకండ భూమండలాధిప ముగట ధరఘటిత మణిగ్రుని నిరంతర నీరాజత నిజ పాద పంకేరు ఉండని సుందరాక్ష సయ పరివేష్టితావ సుందర పారదూరహుండని పరరాజమత సంహారణ భీకర భుజముల సమగ్రుండని అభిమానధనుండని దుర్నిరీక్షుండని పదవులుగా పౌనంబులు ఒక్క బిడ్డను ఎత్తి వచ్చిన నొక్కడి పంచాలు ప్రచండ ప్రతాప ప్రతిభాయ నూర్కురు సోదరులకు అగ్రజుండనై సంజయచార పరాక్రమజ్వాలమై దిగంత విశాంతి సత్యసవిలసమై అభిమాన వల్లరి పండ్యకృతమై నిష్కరంకమై జగంబున పేరెన్నికొన్న సుక్షత్ర వంశమును జరించి అనేక అక్షోహిని క్షమో సమూహమున గదరాదుండదు. నాకు ఈ ప్రపంచమున నేయది అసత్యము. ఇప్పుడే పోయి ఆ పురంబు పత్రిపడలు చేసేదా ఆ పాపిష్టి పాంచాలని నా మనోవికల్పములకు కారణమయ్య ఆ మయ సమయ పాండవ హతకులారా, ఈ సుయోధన సార్వభౌముడు అభిమానధనుండ నేను బంధుగుండ నేను మీరు మిక్కిలి మేటి సామంత మాత్రులకు అనేకులకు శాసకుండా నేను తప్పనైతిరే.
అగును అగును అల్పపు సిరి కన్నుల కాననిచ్చునా అల్పపు సిరి కన్నుల కాననిచ్చునా ఇంటిలో ఒక రాజసీయమును నిర్వర్తించేవి కదా అని కన్నును మిన్నును కానకున్నారే అంత మాత్రమున ఇంత ఇట్టుబాట కానీ నేను చూచుదా ఈ సుయోధన క్రోధాగ్నికి దూది పొంగవులు కాకపోవునా మీ దుర్దౌష్టల్యములు ఈ దుర్యోధన సార్వభౌమ విషాపోతములకు ఆహుతులు కాకపోవునా మీ హృదయ పిండములు ఈ దుర్యోధన చక్రవర్తి విషాగ్రములకు పానీయములు కాకపోవునా మీ కవర్ణ రక్త ప్రవాహములు ఈ చౌరి చౌరి చెడ్డ మార్తాండ తీక్షణ కడపలు కబలములు కాకపోవునా మీ గర్వాంధకారములు ఏం అఖండ క్రవు పవన్ మనోగత దర్వాత్మ పరివాహక విభంజన సమర్థ ప్రపంచనము కదా ఈ క్రూరాన్మని క్రోధము భవద్హృదయ గర్వ పర్వతోన్మూలన జన వజ్రాయుధము కాదా ఈ చక్రవర్తి క్రౌర్యము భవ చిత్తాడవి చంచరుద్దురుహ మత్త మాతంగ వచ్చ కవాట విపాడ నపాడ నోదక సింహకిశోర క్రాంచల కాంచలములు కావా ఈ కురుముక్కుని అద్భుత భయపరంపులు ఓరి రాజకుల పాంసనులారా మిమ్మల్ని నింద్రపస్థ పరంపర నిలువనిచ్చిన ఈ భూమండలంపర నేను ఇంకా సుయోధన చక్రవర్తిని పిలిపించుకుందరా పాండవాంకుర మారణ హోమములకై నా హృదయకుండమైన క్రోధాగ్ని ప్రజ్వరులుతున్నది నలుదిశలో ఆక్రమించుతున్నది మంత్రపట్టుకులు ఏమి కర్తవ్యం ఈ అవమాన సంచరిత నిలువనిచ్చారు కదా దుర్వార దుర్వీకరణ అంత విషవహ్ని కిరణకైనా నువ్వు దారి ఉండదు కానీ ఈ దుర్యతకు దారి ఉండుట దుర్గటం పాలకంట కీలికి లాపంబులకైనా తొరుగును కానీ ఈ అవారణ దారుణోటు ఒక దుస్సాహం ప్రళయ సమయ సముద్దండ దండధర జెండాతి జెండ దండ పాదంబులకైనా కానీ భీషణాతి భీషణంబుకు నీ శోషణంబును కొట్టుట దుస్సాహం దేహ పాదమస్తకము మంటలేగి ఈ పరితాపంకంతా ఏర్పడింది అవురా దరిద్రుని ఆత్మ సంతృప్తికైనా మితమన్నది కానీ నా ఈ పరితాపం నాకు మేర లేకున్నది అకర్తవ్యత విచారణ లేదు కీర్తాపకీర్తులు లేవు కారణములు లేవు బంధుత్వం లేవు భయము లేదు భక్తి లేదు పాండవే ప్రకల్పిత నిష్ఠుర పరిభవ గడిద కౌరవ వంశవర్ధన మన కంఠీరవంపు యథేచ్ఛ వ్యవహారంబల నప్రమత్త నిరాటకముగా విజృంభించి తీరవలసింది పాండవ దుర్మద విభజన విధానము ప్రథమ కర్తవ్యము పాండవ పట్టమశి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యము పాండు భూపాలకులోన్మూలనము అనంతరాచరణీయము పాండు భూపాలకులోన్మూలనము హలో